థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇంటూ అదే అంటే మ్యూజిక్ బయట తీసి అంటే మేము తాగం ఇంత అవుతాడు. డ్రైవింగ్ వచ్చారు, ఈవిడ డ్రైవింగ్ లో కూర్చుంటే అందరికి వచ్చా, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. చాలా ఫిల్మ్స్ లో ముఖ్యంగా అనిల్ రావుపూడికి చాలా ఇష్టమైన యాక్టర్. నా ఎవరి తమ్ముడు, నా ఫేవరెట్ తమ్ముడు. ఎవరి తమ్ముడు? నా బాయ్ ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంది, పర్లేదన్నా, ఓకే బాయ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ ఇక్కడ మీకు ఈ అంబియన్స్ చూసి అర్థమై ఉంటుంది నేనేం చేయబోతున్నాను. స్టే ట్యూన్ టు సూపర్ సునీల్. థ్యాంక్ యూ. 3 hours later. హాయ్ బ్రో. కంగ్రాట్ లుయా. థ్యాంక్ యూ. హ్యాపీ ఈస్టర్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇంటూ అదే అంటే మ్యూజిక్ కాదు ఇప్పుడే మా విక్రమ్ బ్రో వచ్చారు, మా ప్రదీప్ బ్రో వచ్చారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఇక రాత్రి వరకు. పార్టీ కూడా ఇంకా హోటల్లో పెట్టకుండా ఇక్కడే పడుకొని దొల్లి, ఆ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది, దూకి మంది ఎక్కువైతే దాంట్లో తలకాయ పెట్టి బయట తీసి, అంటే మేము తాగం ఇంత అవుతాడు. కాదు, మీకు తర్వాత నేను చూపిస్తా ఎవరు ఎలా ఉంటారు, ఏం జరిగిద్ది అనేది. కీప్ వాచింగ్. Thank you for coming. How are you? బాగున్నారా అండి? బాగున్నారా? రండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సూపర్ గుడ్. హాయ్. థ్యాంక్ యూ. హాయ్ సునీల్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫైన్. हेलो जी, गुड इवनिंग जी. హ్యాపీ ఈస్టర్. थैंक यू. ఆ ఫ్రేమ్ కరెక్ట్గా వచ్చింది, పెట్టే అంతే. ఏంట్రా మీరు రెచ్చిపోయి ఇట్లా చేస్తే కాదు, అది ప్రోమోలోనే కదా, అది ప్రోమోలోనే కదా వచ్చింది. తర్వాత చూడలే తిను ప్రోమోలో వచ్చింది. అవును. అవునా? మంచి కరియోకి ఈవెంట్ కూడా మీ అందరూ ఎంజాయ్ చేయడానికి సునీల్ గారు అరేంజ్ చేయడం జరిగింది. సో కరియోకి ఎందుకు అరేంజ్ చేశామంటే, కరియోకిలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక పర్టికులర్గా ఒక ఆర్టిస్ట్ పాడాల్సిన అవసరం లేదు. మీరు అందరూ కూడా ఈరోజు పాడుతూ సరదాగా ఎంజాయ్ చేయాలని ఆయన ఉద్దేశం కాబట్టి ఆ స్టైల్లో అరేంజ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు ఫర్ ద వండర్ఫుల్ ఈవెంట్. సో ఏ ఈవెంట్ అయినా సరే యూజువల్లీ సింగర్స్ మేము
దేవుణ్ణి తలుచుకుంటూ ఒక దేవుడి పాట, ఒక డివోషనల్ సాంగ్ తో స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఆల్రెడీ టేబుల్స్ మీద ఇంత భక్తి కనిపిస్తూ ఉంది. సో భక్తి పాట పాడాలంటే అందరూ ఒకసారి పర్మిషన్ ఇస్తే భక్తి పాట ఓకేనా గైస్? దేవుడిని తలుచుకొని ఈరోజు ఎంత తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి దేవుడిని తలుచుకుందాం ఈరోజు కూడా. సో దేవుడిని తలుచుకొని భక్తితో స్టార్ట్ చేసి రక్తితో ముగిద్దాం. ఏమంటారు? ఓకేనా? ఓకే. సో యాక్చువల్లీ ఈరోజు చాలా ఈవెంట్లో చాలా మంది యాక్టర్స్ అయినప్పటికీ, యాంకర్స్ అయినప్పటికీ, వివిధ కైండ్ ఆఫ్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ అందరిలో కూడా ఒక సింగర్ ఉంటాడు. అలా లేవు ఇక్కడ. ఏంటంటే ఈరోజు ఎంత అందరం బాత్రూమ్ సింగర్సే. ఈరోజు ఎవరు ఎలా పాడినప్పటికీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఈరోజు అందరూ భరించాల్సిందే. సో ఫస్ట్ నాతో స్టార్ట్ చేయండి భరించడం. తర్వాత మనం మిగిలిన టాలెంట్స్ బయటకు తీసుకొద్దాం. సో ఆల్రెడీ కొంతమంది సింగర్స్ కూడా రెడీ ఉన్నారు కరియోకి పాడటానికి. సో అస్సలు ఆలస్యం చేయకుండా భక్తి అన్నాను కాబట్టి ఒక బ్యూటిఫుల్ డివోషనల్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. సూపర్. థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ మేకింగ్ దిస్ సో లైవ్లీ. అంత బాగుంది కదా, 100 రూపాయలు చూడడం. అదే చెప్పా బ్రో. హ్యాపీ ఈస్టర్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఒకసారి జోకి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. జో కూడా చాలా బ్యూటిఫుల్ సింగర్ యాక్చువల్లీ. ఈ రోజు ఏదో కొంచెం ఎప్పుడు లేని మొహమాట పడింది. అదరగొట్టవే అసలు. వెల్ ట్రైడ్. కరియోకే అనుకుంటాం కానీ నాట్ అన్ ఈజీ థింగ్. రవి డార్లింగ్, అయితే మామూలుగా ఏమడిగారంటే డ్రైవింగ్ వచ్చాన్నారు. ఈవిడ డ్రైవింగ్లో కూర్చుంటే అందరికీ వచ్చా, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. వచ్చా కాదు, మామూలు ఫాస్ట్ కాదు ఆవిడ. కాకపోతే నిజం చెప్తున్నా, మా చింటూ బ్రో లక్కీ అంటే ఒక కాస్ట్లీ డ్రైవర్ని పెట్టుకున్నాను అనమాట. చింటూ డార్లింగ్ నా కంఠశోషే చింటూ డార్లింగ్ రానన్నా. చాలా ఫిల్మ్స్లో
ముఖ్యంగా అనిల్ రావుపూడికి చాలా ఇష్టమైన యాక్టర్. మామూలు యాక్టర్ కాదు, రవిబాబుకి చాలా ఇష్టమైన యాక్టర్. కట్ చేస్తే ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే అవును నిజంగా అది అవును. ఎందుకంటే అవును సినిమాలు కూడా చూస్తుంటారు. కానీ ఇంత గొప్ప వ్యక్తి అంటే అసలు ఈయనకి జీవితంలో కాస్టెస్ట్ డ్రైవర్, ఒక లెజెండ్ కమెడియన్ ఏవిస్ గారు కూతురు, ఒక లెజెండరీ యాక్ట్రెస్ శాంతి గారు ఈయన కాస్టెస్ట్ డ్రైవర్ అనమాట. సో నిజంగా అది గ్రేట్ భయ్య. మీరు జీవితాంతం అసలు నా వైఫ్ కాబట్టి ఆమె ఏం తాగదు కాబట్టి కాస్టెస్ట్ డ్రైవర్ అంటే మీరు తాతని చెప్తున్నారా? నేను చెప్పట్లేదు. ఈయన ఏం తాడు? నేను చెప్పలా, నువ్వు చెప్తున్నావు. నువ్వు చెప్తున్నావు, నేను చెప్పలా. ఇంకోటి ఈయన కూడా మందులు అవ్వట్లేదు, ఓన్లీ థమ్స్అప్ లో మాసాగ ముందు అవుతాడు కొంచెం ఎక్కువ. ఎప్పుడు నా ఎవరి తమ్ముడు, నా ఫేవరెట్ తమ్ముడు. ఎవరు తమ్ముడు? నేను అప్పుడు ఇంగ్లీష్ మాడతాను, కొంచెం కవర్ చేసుకున్నాను. అది ఇంగ్లీష్ ఎవరు ఫర్ ఎవరు తమ్ముడు అన్న ఫర్ ఎవరు తమ్ముడు. రోహిణి ఇప్పుడు నా చెల్లి వచ్చింది. నాకు బాయ్ ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంది. పర్లేదన్నా, ఓకే బాయ్. ఓకే అన్న, యు ఎంజాయ్ ద పార్టీ బాయ్. నాకు నిజంగానే చాలా టాలెంటెడ్, కష్టపడి పైకి వచ్చిన నిజంగా రోహిణి. సూపర్ సునీల్ ఛానల్కి ఆల్ ది బెస్ట్. కొత్తగా స్టార్ట్ చేశారు కదా, సో బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. మీ ఫేమ్ టైం మీడియా కూడా ఎంతో ఎత్తుకెళ్ళాలని, మీరు కూడా కొంచెం ఎత్తు పెరగాలని. అది అవుదమ్మా, ఇంక పెరగరా, ఇంక కష్టం రా. థ్యాంక్స్ ఫర్ ద పార్టీ. సునీల్ సునీల్ ఛానల్లో మేమందరూ ఇలా కనిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, థ్యాంక్స్ చెప్పాలి. ఊరికి బాయ్ చెప్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్.